హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మా ఫ్యామిలీ వ్లాగ్స్. ఈరోజు మా అమ్మమ్మ రాయలసీమ వంటకం చేయబోతుంది, గురుగాకు పుల్లగూర. ఒకసారి మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్. ఏం కావాలో అత్త చెప్పు. గురుగాకు పుల్లగూర ఎలా చేయాలో, దానికి ఏ ఏ పదార్థాలు కావాలో చూసుకుందాం. నిమ్మపండు, టమోటో, పచ్చిమిర్చి, పచ్చి పల్లీలు, 4 రెమ్మలు వెల్లిపాయలు, 3 కట్టల గురుగాకు, ఇంకా పచ్చి అలసంద బ్యాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి. ఇప్పుడు ఇది ఏ విధంగా తయారు చేయాలో ఒకసారి మనం చూసుకుందాం. ముందుగా పచ్చి అలసంద బ్యాళ్ళు, గురుగాకు, పచ్చి పల్లీలు, ఇంకా తర్వాత పచ్చిమిర్చి, పచ్చి పల్లీలు, టమోటా, పచ్చిమిర్చి, చింతపండు, ఇవన్నీ వేసుకున్న తర్వాత ఉప్పు, పసుపు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, ఇవన్నీ వేసుకున్నాక తగినన్ని వాటర్ వేసుకోవాలి. ఒక 4 విజిల్ వచ్చాక ఆఫ్ చేసేయాలి. నాలుగు విజిల్ల తర్వాత మెత్తగా రుబ్బుకొని పోపు వేసుకుంటే రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. కార్తీక పౌర్ణమి రోజు మా ఇంట్లో ఈ విధంగా దీపారాధన చేసుకున్నామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రెసిపీ ఎలా చేయాలో ఎవరికైనా గురుగాకు తెలిస్తే కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్, థ్యాంక్ యూ.